150 కోట్ల బస్ ట్రిప్పులు మహిళలు ఇప్పటి వరకు ఈ 15 నెలలలో ఉపయోగించుకున్నారు అధ్యక్ష. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుండి ఆర్టీసీ కార్పొరేషన్కు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడనే ఉన్నారు, ఆర్టీసీ మంత్రి గారు 5,005 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఇచ్చి ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం మాది అధ్యక్ష. ఈ దేశానికి మేము ఆదర్శంగా నిలబడ్డ మహిళలను ఆదుకునే విషయంలో అధ్యక్ష. అదేవిధంగా ఇంటికి గృహజ్యోతి, ఇంటి బాధ్యత ఆడబిడ్డల మీదనే ఉన్నది. ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అన్నారు. ఇల్లాలకి ఇల్లును జాగ్రత్తగా చూసుకునేది ఇల్లాలు కాబట్టి కరెంటు బిల్లులకి వాళ్ళ కష్టమంతా పోతుందని 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు గృహలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకి ఈరోజు అందిస్తే 50 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఆడబిడ్డలు నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఆనాడు దీపం పథకం ద్వారా తమరికి తెలుసు, శ్రీమతి సోనియా గాంధీ గారు కట్టెల పొయ్యిలో వంటలు వండి ఆ పొగతో కళ్ళు మండి ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్తో ఆడబిడ్డలు చచ్చిపోతుంటే దీపం పథకాన్ని తీసుకొచ్చి ఆనాడు సిలిండర్ స్టవ్ను అందించడమే కాకుండా 400 రూపాయలకు ఆనాడు సిలిండర్ ఇచ్చింది అధ్యక్ష. కాలక్రమేణా 400 రూపాయల సిలిండర్ 1200 రూపాయలు అయింది అధ్యక్ష. మళ్ళీ ఆడబిడ్డల ఆర్థిక పరిస్థితి దిగజారి మళ్ళీ కట్టెల పొయ్యికి పోయే పరిస్థితి వచ్చింది. అందుకే సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు కట్టెల పొయ్యికి వెళ్ళి కష్టపడుతున్న ఆడబిడ్డలకి మళ్ళీ సిలిండర్ అందుబాటులోకి తీసుకురావాలని 500 రూపాయలకే గృహజ్యోతి పథకం కింద మనం సిలిండర్ అందించిన అధ్యక్ష. 43 లక్షల కుటుంబాలు ఈరోజు ఆ పథకాన్ని ఆడబిడ్డలు వినియోగించుకుంటున్నాయి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష దాని మీద కూడా దాదాపుగా 433 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టినాం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అదేవిధంగా ఉచిత కరెంటుకు కూడా 1775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. ఇదే కాదు, ప్రభుత్వ పాఠశాలలు తమరికి తెలుసు అధ్యక్ష, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మీరు ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న సింగిల్ టీచర్ల పాఠశాలలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై టీచర్లు వస్తున్నారో రారో పర్యవేక్షణ లేకపోవడం వల్ల పేదలు విద్యకు దూరం అవుతున్నారు. ముఖ్యంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాలని ఆలోచన చేసి అమ్మ ఆదర్శ పాఠశాల విధానాన్ని తీసుకొచ్చిన అధ్యక్ష. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా స్వయం సహాయక సంఘాలే ఆ పాఠశాలలు నిర్వహించాలి. ఆ పాఠశాల నిర్మాణానికి అవసరమైన ఖర్చులు వాళ్ళకే ఇస్తాం, నిర్వహణకు సంబంధించిన ఖర్చులు వాళ్ళకే ఇస్తాం, పాఠశాలను మొత్తం ఈ మహిళలే నిర్వహించాల్సిందిగా మా ప్రభుత్వం వచ్చినాక నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఆ పాఠశాలలకు కూడా ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇచ్చే పిల్లలకు కంప్యూటర్లోనో టీవీలలోనో ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ స్కూళ్ళలో చదువుకుంటున్న పిల్లలకు సంబంధించి యూనిఫామ్లు గత ప్రభుత్వం పిల్లల బట్టలు కుట్టడానికి కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి కమిషన్లు పొందేది అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసి ఈ దోపిడీని అరికట్టాలి. 65 లక్షల మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ ఉండే పిల్లలకు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే 2 జతల బట్టల్ని 1,30,00,000 జతల బట్టల్ని కుట్టడానికి స్వయం సహాయక సంఘాలైన ఆడబిడ్డలకు 65 లక్షల మంది ఇచ్చి గతంలో 25 రూపాయలు కుట్టుగూళ్ళు ఉంటే దాన్ని 75 రూపాయలకు పెంచి ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ ఆడవాళ్ళను ఆర్థికంగా నిలబెడితే అది కుటుంబాలను ఆదుకుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, ఇల్లు చక్కదిద్దుకుంటారని చెప్పి మహిళల యొక్క అభ్యున్నతి కోసం మన ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే స్వయం సహాయక సంఘాలను 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చేయాలన్న ఆలోచనతోటి ఈ చిన్న ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేయడమో, ఒడ్లు కొనడమో, కందులు కొనడం, లేకపోతే ఇతర పంటలు కొనడమో వీటి వల్లనే కాదు, బట్టలు కుట్టడమే కాదు, వీళ్ళకి వ్యాపార నైపుణ్యాన్ని పెంచాలి అన్న ఆలోచనతోటి ఈరోజు 1000 ఆర్టీసీ బస్సుల్ని ఇప్పటివరకు ఆర్టీసీ కార్పొరేషను ప్రైవేటు కార్పొరేట్ కంపెనీల నుంచి బస్సులను లీజుకు తీసుకునేది అధ్యక్ష. అది పెద్ద బడా వ్యాపారులు చేసుకునే వ్యాపారంగా ఉండే. అందుకే ఆర్థిక మంత్రితో మాట్లాడి ఆర్టీసీ మంత్రి గారితో మాట్లాడి ఈ స్వయం సహాయక సంఘాలకు 1000 ఆర్టీసీ బస్సులను కొని ఇచ్చి వాళ్ళ ద్వారా ఆర్టీసీకి కిరాయికి పెట్టి 1000 బస్సులకు ఆడబిడ్డల్ని యజమానులను చేసి కోట్ల రూపాయల వ్యాపారం ఆడబిడ్డల చేతికి మా ప్రభుత్వం అందించింది అధ్యక్ష. ఇదే